హలో అందరికీ నమస్తే. నేను మీ కృష్ణ మాల్దీవ్స్ నుంచి. తమ్మునేలు చూసాక అర్థమై ఉంటుంది వీడియో సీప్లైన్ కోసం అని చెప్పి. మీలో చాలా మందికి తెలుసు సీప్లైన్ అంటే ఏంటో, కానీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సీప్లైన్ అంటే వాటర్లోనే ల్యాండ్ అవుతుంది, వాటర్లోనే టేక్అప్ అవుతుంది అనమాట. అండ్ మాల్దీవ్స్ వచ్చిన చాలా మంది రిసార్ట్స్కి సీప్లైన్లో వెళ్తుంటారు. అసలు సీప్లైన్ ఎలా బుక్ చేసుకోవాలి, ఈ కాస్ట్ ఎంత ఉంటుంది, అసలు సీప్లైన్ మాల్దీవ్స్లో ఎందుకు ఉపయోగిస్తారు అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు వీడియో చూసినప్పుడు కొంచెం హై క్వాలిటీలో పెట్టి చూడండి. విజువల్స్ అనేవి చాలా బాగా వచ్చినాయి, మీరు మంచి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారు. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లెట్ స్టార్ట్ ద వీడియో. మార్నింగ్ నా రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం సీప్లైన్ ట్రాన్స్ మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. ఆ సీప్లైన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ట్రాన్స్ మాల్దీవ్స్ కౌంటర్లో చెక్ ఇన్ అవ్వాలి. చెక్ ఇన్ అవి బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ట్రాన్స్ మాల్దీవ్స్ బస్ ట్రాన్స్ఫర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 5 minutes పడుతుంది సీప్లైన్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. నేను ఉండేది మాలే, ఇది క్యాపిటల్ సిటీ అనమాట. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మనం బైక్ మీద అయినా వెళ్ళొచ్చు, కానీ హెల్మెట్ ఉండాలి. లేదంటే ట్యాక్సీ మీద వెళ్ళొచ్చు, లేదంటే ఇలా గవర్నమెంట్ ట్రాన్స్ఫర్స్ ఫెర్రీ బోట్స్ ఉంటాయి అనమాట. ఈ ఫెర్రీస్ మీద అయినా వెళ్ళొచ్చు. ఈ ఫెర్రీని ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో ధోని అని పిలుస్తారు. మనం ఈ ఫెర్రీ బోట్స్ మీద మాలే టు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 13 to 15 minutesలో వెళ్ళిపోవచ్చు. పర్ హెడ్ వచ్చేసి 15 రూపీ అవుతుంది. అంటే మన ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 70 to 80 రూపీస్ అనమాట. అదే ట్యాక్సీలో ఎయిర్పోర్ట్కి వెళ్తే 80 మాల్దీవియన్ రూపీ అవుతుంది. అంటే మన ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేస్తే రఫ్గా 430 440 రూపీస్ అవుతుంది అనమాట. మీకు వీడియోలో బ్రిడ్జ్ ఒకటి కనబడింది కదా, ఆ బ్రిడ్జ్ రీసెంట్గా 2018 ఆగస్ట్లో ఓపెన్ చేశారు. ఆ బ్రిడ్జ్ లేనప్పుడు ఎయిర్పోర్ట్కి రావాలంటే మనకి ఫెర్రీ సర్వీస్ ఒకటే అవైలబుల్గా ఉండేది. అప్పట్లో ఫెర్రీ సర్వీస్ చాలా బిజీగా ఉండేదంట. మొత్తానికి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. ఇప్పుడు మనం ట్రాన్స్ మాల్దీవ్స్ కౌంటర్కి వెళ్ళి చెక్ ఇన్ అవ్వాలి. ఈ కౌంటర్ ఎక్కడ ఉంటుందంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అరైవల్ గేట్ ఆపోజిట్లోనే ఉంటుంది. పదండి వెళ్దాం. ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా, ఇదే ట్రాన్స్ మాల్దీవ్స్ ఎయిర్వేస్ కౌంటర్. ఇక్కడ మనం చెక్ ఇన్ అవ్వాలి. చెక్ ఇన్ అయిన తర్వాత మన లగేజ్ కూడా అంతా ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేయాలి వాళ్ళకి. చెక్ ఇన్ అయిపోయింది, బోర్డింగ్ బస్సులు తీసుకున్నాం. ఇప్పుడు మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం కదా, ఇక్కడ కనబడుతున్న బస్సు మీద ఇప్పుడు మనం ట్రాన్స్ మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, అదే సీప్లైన్ ఎయిర్పోర్ట్కి. ఈ ట్రాన్స్ మాల్దీవ్స్ ఎయిర్లైన్సే ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉంటాయి. అంటే ఎలా అంటే విఐపీస్ని అయితే స్పెషల్గా పెద్ద పెద్ద కార్లో వచ్చి తీసుకెళ్తుంటారు. ఇంకా నార్మల్ ఎకానమీ ప్యాసింజర్స్ అందరికీ బస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారు. మొత్తానికి ట్రాన్స్ మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాం. ఇదే మన ప్రపంచంలో పెద్ద సీప్లైన్ ఎయిర్పోర్ట్గా కూడా పిలుస్తుంటారు. మనం అక్కడే చెక్ ఇన్ అయ్యి వచ్చిన వాళ్ళు ఇంక ఇక్కడ చెక్ ఇన్ ఏమి ఉండదు అనమాట. బోటింగ్ ఇంకా 1/2 hour టైం ఉందని చెప్పి ఇక్కడ లాంజ్లోకి వచ్చి వెయిట్ చేస్తున్నాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ సీప్లైన్ ఎయిర్పోర్ట్లోనే మా అంకుల్ వర్క్ చేస్తున్నారు లాస్ట్ 18 years నుంచి. అంకుల్ చాలా సీనియర్ అనమాట. 18 years అంటే మనం ఆ టైంలో స్కూల్కి వెళ్తున్న టైం అనుకుంటా. ఇప్పుడు ఈ ట్రిప్ వేయడానికి రీజన్ ఏంటంటే, ఇండియా నుంచి అన్నయ్య వచ్చాడు నన్ను చూడడానికి. ఇంకా అన్నయ్య వచ్చాడని చెప్పి అంకుల్ సీప్లైన్ మీద చిన్న రౌండ్ ట్రిప్ ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడ ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ అందరూ బోటింగ్ టైం అయ్యే వరకు ఈ లాంజ్లో టైం స్పెండ్ చేస్తారు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, కాఫీ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే కొంచెం ప్రైజెస్ ఎక్కువ. మాకంటే అంకుల్ ఉన్న వాళ్ళు ఫ్రీగా అరేంజ్ చేశారు, కానీ లేకపోతే కొంచెం ప్రైజులు బడ్జెట్ ఎక్కువే అవుతున్నాం. అండ్ ఈ లాంజ్ బయట బాల్కనీ వ్యూ చాలా బాగుంది. సీప్లైన్లన్నీ పార్క్ చేసి అది చూద్దాం పదండి. ఇక్కడ మీకు వెనకాల కనబడుతుంది కదా, అదంతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. బాగా వెనకాల కనబడేది. అక్కడ నుంచి ఇప్పుడు మనం బస్సులో ట్రావెల్ చేసి వచ్చాం. ఇక్కడ సీప్లైన్లన్నీ పార్క్ చేసి ఉన్నాయి కదా, ఇదంతా ట్రాన్స్ మాల్దీవ్స్ ఎయిర్పోర్ట్కి సంబంధించింది. అండ్ ఈ బాల్కనీ నుంచి వ్యూ చాలా బాగుంది సీప్లైన్లన్నీ పార్క్ చేసి. ఇంకోటి మీకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పాను కదా, అక్కడ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది చూడండి, అదంతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ మన బోర్డింగ్ టైం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం కింద గేట్లోకి వెళ్తున్నాం. అక్కడ ప్రొసీజర్ ఎలా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి. అండ్ ఇక్కడ మనం ట్రావెల్ చేసే ఐలాండ్ రిసార్ట్ని బట్టి మన వేరే వేరే రూమ్స్ ఉంటాయి, గేట్స్. అందులో మనం కూర్చోబెడతారు. మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సీట్ బెల్ట్ పెట్టుకోవడం, అది ఇది మనకు ఫ్లైట్లో ఇస్తారు కదా, సేమ్ అవే ఇక్కడ ఇస్తున్నారు. ఫ్లైట్లో కూడా చెప్తారు మనకి ఇలానే. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మన దగ్గరకు ఒక ఎయిర్ క్రూ వచ్చి మన సీప్లైన్ దగ్గర తీసుకువెళ్తారు. అండ్ మన లగేజ్ వచ్చేసరికి ఎలా అంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కౌంటర్ దగ్గర ఇప్పుడు నేను చెక్ ఇన్ అయ్యాను కదా, మనకు బోటింగ్ పాస్ ఇచ్చారు. అక్కడే మన లగేజ్ అంతా తీసుకుంటారనమాట. నేను రూమ్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, నా దగ్గర లగేజ్ ఏం లేదు, చిన్న బ్యాగ్ తప్ప. కానీ రిసార్ట్స్ ఆర్ ఐలాండ్స్ వెళ్ళే వాళ్ళ దగ్గర లగేజ్ ఉంటుంది కాబట్టి ఆ లగేజ్ అంతా మనం ఆ కౌంటర్ దగ్గరే హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళే. అది ఆటోమేటిక్గా లగేజ్ అంతా మనం వెళ్ళే ఫ్లైట్లో లోడ్ అయిపోద్ది అనమాట.
అండ్ ఇక్కడ సేఫ్టీ జాకెట్ వేసుకున్నారు కదా, ఈయనే మా అంకుల్. ఆ రైట్ సైడ్ ఉన్నది మా బ్రదర్. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఇద్దరు పైలట్స్ ఇప్పుడు మన ఫ్లైట్ డ్రైవ్ చేసేది. వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారనమాట, ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి. అండ్ ఇప్పుడు మనం ఫ్లైట్ లోపలికి వెళ్తున్నాం. ఫ్లైట్ ఎక్కే ముందు పైలట్స్ చెప్తుంటారనమాట స్టెప్స్ చూసుకుని ఎక్కండి అని చెప్పి. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక 5.5 హైట్ ఉన్న వాళ్ళు, 5.10 హైట్ ఉన్న వాళ్ళే జస్ట్ ఇలా వంగుని వెళ్తారు లోపల. అలాంటిది నేను 6'4" హైట్ ఉన్నాను, ఎంత వంగుని లోపలికి వెళ్ళానో జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక ఎయిర్ క్రూ కూర్చొని ఉంటారు. మన బ్యాక్ ప్యాక్లు ఏమైనా ఉంటే ఆయనకి ఇస్తే పక్కన ప్యాక్ చేస్తారు. మేము వెళ్ళి పైలట్స్ వెనకాల సీట్లోనే కూర్చున్నాం. ఫస్ట్ టైం కాబట్టి మేము చాలా బాగా ఎగ్జైట్ అయ్యాం. అండ్ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, చిన్నప్పుడు మనం బస్ డ్రైవర్ పక్కన కూర్చుంటేనే ఎగ్జైట్ అయిపోయే వాళ్ళం. అలాంటిది ఇప్పుడు పైలట్స్ వెనకాల కూర్చొని వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తున్నారో అది రియల్గా దగ్గర నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ కొన్ని సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తుంటారనమాట. అవి సేమ్ మన ఇంటర్నేషనల్ ఫ్లైట్లో, డొమెస్టిక్ ఫ్లైట్లో ఎలా ఇస్తారో సేమ్ ఇది కూడా అంతే. అండ్ ఈ సీప్లేన్ కెపాసిటీ వచ్చేసి 15 మంది ప్యాసింజర్స్ కూర్చోవచ్చు. అండ్ ఫ్రంట్ ఇద్దరు పైలట్స్, బ్యాక్ సైడ్ ఒక ఎయిర్ క్రూ కూర్చుంటారనమాట. అండ్ ప్రతి ప్యాసింజర్కి ఇయర్ బడ్స్ ఇస్తారనమాట, ఎందుకంటే కొంచెం నాయిస్ ఎక్కువ వస్తుంది అని చెప్పి. పైలట్స్ అన్ని సిద్ధం చేస్తున్నారు. నేను కూడా సీట్ బెల్ట్ పెట్టుకుని మంచిగా రెడీగా కూర్చున్నాను అనమాట. కొంచెం ఎగ్జైట్మెంట్గా ఉంది వాళ్ళు డ్రైవ్ చేస్తుంటే అన్నీ చూడడానికి. వాళ్ళు ఓకే సిగ్నల్ ఇచ్చి స్టార్ట్ చేశారు. సేమ్ మన బస్సులు, కార్లకి యాక్సిలేటర్, బ్రేక్ ఎలా ఉంటాయో కింద కాళ్ళ దగ్గర ఈ పైలట్స్ దగ్గర కూడా అలానే ఉన్నాయి. అవి చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది, ఎందుకంటే మనం ఇప్పుడు ఇంత దగ్గర నుంచి పైలట్ డ్రైవ్ చేస్తుంటే చూడలేదు కదా. చాలా స్మూత్గా టేక్ ఆఫ్ అయింది. అండ్ రైట్ సైడ్ కనబడుతున్నది హులుమాలి ఐలాండ్. పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా. అండ్ ఇది ఒక రిసార్ట్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూస్ చాలా బాగుంటాయి, మీరు చూసి ఎంజాయ్ చేయండి. ఇలా ఏరియల్ వ్యూలో రిసార్ట్స్ని, వేరే వేరే ఐలాండ్స్ని చూస్తుంటే చాలా బాగా ఎగ్జైట్ అయ్యాను. అండ్ ఇక్కడ డోర్ దగ్గర చిన్న ఓపెన్ క్లోజ్ కూడా ఉంది ఫ్రెష్ ఎయిర్ రావడానికి. అండ్ మన ఫ్రంట్ ఒక చిన్న ఫ్యాన్ కూడా ఉందన్నమాట. హైలైట్ విండోలోంచి ఆ వ్యూ చూడండి, నిజంగా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఒక బుక్ ఉందన్నమాట, అందులో TMA మైల్ స్టోన్ అని చెప్పి ఉంది. ఒక హెలికాప్టర్లో స్టార్ట్ అయింది ఇది 1989లో. అండ్ అలా 2024కి ఇప్పుడు మనం వెళ్ళే సీ ఫ్లైట్ లాగా అప్డేట్ అవుతూ వచ్చింది. ఈ 35 ఇయర్స్‌లో సీ ఫ్లైట్ జర్నీ ఇంతలా అప్డేట్ అవుతూ వచ్చింది. అండ్ ఇక్కడ మ్యాప్ ఉంది కదా, ఇక్కడ రెడ్ కలర్‌లో మాలే సిటీ అని. అక్కడి నుంచి ఇప్పుడు నిక్కా ఐలాండ్ రిసార్ట్‌కి వెళ్తున్నాం మనం ఫస్ట్. అక్కడ గెస్టులు దిగిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఎక్కుతారు. మళ్ళీ అక్కడి నుంచి కురుమతి ఐలాండ్‌కి వెళ్దాం అనమాట. మళ్ళీ అక్కడ గెస్ట్‌ని డ్రాప్ చేసి వేరే గెస్టులు ఎక్కుతారు. మళ్ళీ అక్కడి నుంచి మనం మాలే సిటీ రిటర్న్ అయిపోతాం. మాది జస్ట్ ఒక రౌండ్ ట్రిప్పే కాబట్టి. ఫస్ట్ మీకు చెప్పాను కదా నిక్కా ఐలాండ్ రిసార్ట్ అని చెప్పి. ఇక్కడికి రీచ్ అయ్యాం, ఇప్పుడే సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఈ విజువల్ చూడండి, ఇదంతా ఒక ప్రైవేట్ ఐలాండ్ రిసార్ట్ అనమాట. ఐలాండ్‌లో కొంతమంది ప్యాసింజర్స్ దిగారు. అండ్ కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఎక్కారనమాట. అండ్ స్లోగా మళ్ళీ ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు గెస్ట్స్ అంతా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత రిసార్ట్‌కి వెళ్ళడానికి 2 వేస్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్స్ ఉంటాయన్నమాట. ఒకటొచ్చేసి స్పీడ్ బోట్. దగ్గరలో ఉన్న రిసార్ట్స్ అన్నీ స్పీడ్ బోట్స్ మీద తీసుకువెళ్తారు. కొన్ని రిసార్ట్స్ మోర్ దెన్ 100 కిలోమీటర్స్ పైనే ఉన్న రిసార్ట్స్ చాలా ఉన్నాయి. ఆ రిసార్ట్స్ అన్నిటికి సీప్లేన్ ఎక్కువగా ఉపయోగిస్తారనమాట, ఎందుకంటే స్పీడ్ బోట్ అంత దూరం ట్రావెల్ చెయ్యరు కాబట్టి. సో ఇలాంటి లాంగ్ డిస్టెన్స్ రిసార్ట్‌కి వెళ్ళినప్పుడు మీరు సీప్లేన్‌ని సెపరేట్‌గా బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీకు టూర్ ప్యాక్‌లోనే ఇంక్లూడ్ చేసేస్తారు. ఆ ప్రైజెస్ స్టార్టింగ్ అప్ అండ్ డౌన్ $250 నుంచి స్టార్ట్ అవుతది. ఇంకా లాంగ్ వెళ్ళే కొద్దీ కొంచెం ప్రైస్ పెరుగుతూ ఉంటది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ అప్ అండ్ డౌన్ $250 ఉంటది. అండ్ ఇప్పుడు ఈ సీప్లేన్ సెకండ్ ఐలాండ్‌లో ల్యాండ్ అయింది. ఐలాండ్ పేరు వచ్చేసి కురుమతి రిసార్ట్ అండ్ స్పా అనమాట. ఇది ఒక ప్రైవేట్ ఐలాండ్. కొన్ని రిసార్ట్స్ ఏంటంటే సీప్లేన్ పార్క్ చేయడానికి సరైన ప్లాట్ఫామ్ ఉండదు. ఇలాంటి చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ దగ్గరే పార్క్ చేసి గెస్ట్‌లని ఆ ప్లాట్ఫామ్ మీదకి దింపుతారు. అక్కడి నుంచి స్పీడ్ బోట్ వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకుంటదనమాట. ఇక్కడ కొంతమంది గెస్ట్‌ని డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం రిటర్న్ అయిపోతున్నాం మెయిన్ ఎయిర్‌పోర్ట్‌కి. ఇక్కడ నుంచి విజువల్స్ చూడండి, బాగుంటాయి. ఇక్కడ లెఫ్ట్‌లో మీకు ఐలాండ్ కనపడుతుంది కదా, దీన్నే మాలే అంటారు. నేను ఉండేది ఇక్కడే. అండ్ ఈ బ్రిడ్జ్ కోసం మీకు ఫస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా, రీసెంట్‌గా కన్‌స్ట్రక్ట్ చేశారని చెప్పి.
ఇక్కడ కనపడుతుంది కదా, ఇదంతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇప్పుడు మనం సీప్లేన్ ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ అవుతున్నాం. చూడండి విజువల్స్ ఎంత బాగున్నాయో. చాలా సేఫ్గా మెయిన్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. అండ్ మనం ఇక్కడ గెస్ట్స్ అందరూ దిగ్గానే అలా ఎయిర్పోర్ట్ స్టాఫ్ వచ్చి లగేజ్ని అంతా దించేస్తారనమాట. అండ్ మన లగేజ్ అంతా మనకి మెయిన్ కౌంటర్లో హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అండ్ ఇదే సీప్లేన్ ఇప్పుడు మనం జర్నీ చేసింది. అండ్ ఇక్కడ మా అంకుల్ ఉండడం వల్ల ఏంటంటే కొంచెం పైలట్ సీట్లో కూర్చొని కొన్ని ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నాం. నిజంగా చాలా బాగా అనిపించింది మాకు ఆ ఫ్రంట్ సీట్లో కూర్చొని ఆ హ్యాండిల్ బార్ నెట్టుకుని ఆ ఫీలింగ్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనమాట. మన ఎక్స్ట్రాలు చూడండి అక్కడ కూర్చొని ఏమీ రాకపోయినా హడావుడి. నేనైతే చాలా బాగా ఎగ్జైట్ అయ్యాను. ఐ హోప్ మీరు కూడా ఈ విజువల్స్ అన్ని చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. త్వరలోనే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మన ఫ్రెండ్ సర్కిల్లో బ్యాచెస్ అందరూ రావడానికి తక్కువ బడ్జెట్లో మాల్దీవ్స్ ట్రిప్స్ అన్ని ప్లాన్ చేసి చెప్తాను. వాటి కోసం వీడియోలు కూడా చేస్తాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మామ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.